సో అయితే ఈరోజు హైపర్బోలాని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడానికి నేను మాక్సిమం ట్రై చేస్తా. చూడ్డానికి ఎలిప్స్ లాగా కనపడుతుందా లేదా? ఎస్. ఇప్పటి నుంచి మీరు రాయబోయే ప్రతి ఫార్ములా ఆఫ్ హైపర్బోలా, ప్రతి ఫార్ములా ఆఫ్ ఎలిప్స్ ని తీసుకొని ఇది ఎలిప్స్ ఈక్వేషనే. కాకపోతే ఇప్పుడు నిలువుగా ఉన్న హైపర్బోలాని మనం హైపర్బోలా అనుకుంటే, సో అయితే ఈరోజు హైపర్బోలాని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడానికి నేను మాక్సిమం ట్రై చేస్తా. ఎందుకు చేయగలుగుతాను అని అంటే, బికాస్ ఇప్పుడు ఎలిప్స్లో ఉండే ఫార్ములాస్ అన్నీ కూడా హైపర్బోలాలో ఉంటాయి, ఎలిప్స్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా హైపర్బోలాలో ఉంటాయి. కాబట్టి చాలా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఈక్వేషన్ ఏంది? S1 = 0. కార్డ్ ఆఫ్ కాంటాక్ట్స్ if midpoint is given S1 = S11. Pair of tangents S12 = S into S11. Angle between the tangents tan theta is equal to square root of S11 by x1 plus a. గుర్తున్నాయి కదా ఇవన్నీ? x1² plus y1² minus a² minus b². సో ఇలాంటి ఆక్సిలరీ సర్కిల్ x² plus y² equal to a² ఒకసారి వస్తుంది, b² ఒకసారి వస్తుంది. డైరెక్టర్ సర్కిల్ x² plus y² equal to a² plus b². ఇక్కడ a² minus b² అయింది. సిమిలర్గా సేమ్ ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ a² x by x1 minus b² y by y1 is equal to a² minus b². ఇది నార్మల్ ఇన్ ఎలిప్స్. బట్ హైపర్బోలాలో మైనస్ b² ప్లస్లో ప్లస్ b² వస్తుంది. అంటే అక్కడ ఏమేమైతే నేర్చుకున్నామో అన్ని ఇక్కడ సేమ్ ఉంటాయి ఫార్ములాస్. ప్లస్ దగ్గర మైనస్ వస్తుంది అంతే, ప్లస్ దగ్గర మైనస్ వస్తుంది, ప్లస్ b² దగ్గర మైనస్ b² వస్తుంది. అంత చిన్న తేడానే ఇక్కడ ఉండబోతుంది. ఎసెంట్రిసిటీ ఏం రాసినాం ఇక్కడ? e² = 1 minus b² by a². ఇక్కడ రాస్తాం e² = 1 plus b² by a². మైనస్ b² అక్కడ ఎలిప్స్లో ఉంటే ఇక్కడ ప్లస్ b² అని రాస్తాం. అంటే దెర్ ఇస్ ఎ స్మాల్ డిఫరెన్స్. సో నువ్వు ఎలిప్స్లో ఉన్న ఫార్ములాస్ అన్ని ఒకవేళ గుర్తుపెట్టుకోగలిగితే నీకు హైపర్బోలాల ఫార్ములాస్ అన్ని కూడా ఆటోమేటిక్గా గుర్తున్నట్లే, జస్ట్ ఒక్క చిన్న చేంజ్ చేయడం వల్ల. రైట్. సో ఇప్పుడు సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఇచ్చాడు. s = ax² plus bx 2hx² plus by² plus 2gx plus 2fy plus c = 0. ఇది హైపర్బోలాని రిప్రజెంట్ చేయాలంటే e > 1 అని చెప్పాను కదా, గ్రేటర్ దాన్ సింబల్ పెట్టాలి. h² is greater than ab, లేదా h² minus ab greater than 0. డెల్టా నాట్ ఈక్వల్ టు 0 కంపల్సరీగా కావాలి. డెల్టా నాట్ ఈక్వల్ టు 0 అయితేనే కదా కోనిక్ సెక్షన్ అయ్యేది, అవునా కదా? సో ఇది కంపల్సరీగా అవ్వాలి. క్లియరా? నమస్తే క్లియర్ కదా? రైట్. సో ఇప్పుడు సెకండ్ డిగ్రీలో h² greater than ab అయ్యి డెల్టా నాట్ ఈక్వల్ టు 0 అయ్యి, ఇదే కాకుండా ఒకవేళ a plus b 0 కూడా అయింది అనుకోండి. a plus b అంటే x² యొక్క కోషెంట్ a, y² యొక్క కోషెంట్ b. a plus b కూడా 0 అయితే దాన్ని మనం రెక్టాంగులర్ హైపర్బోలా అని పిలుస్తాం. వి కాల్ ఇట్ యాజ్ రెక్టాంగులర్ హైపర్బోలా. హైపర్బోలా, రెక్టాంగులర్ హైపర్బోలా రెండు వేరేనా సార్ అంటే కాదు, అది ఇది రెండు సేమే. బట్ కొన్ని హైపర్బోలాస్ ని మనం రెక్టాంగులర్ హైపర్బోలా అని పిలుస్తాం. వాటిని ఏదైతే మనకి మెయిన్స్ లెవెల్లో కానీ అడ్వాన్స్ లెవెల్లో కానీ క్వశ్చన్స్ అడుగుతారో అలాంటి క్వశ్చన్స్ కొన్నిటిని మనం చూడబోతున్నాం. ఓకే, రెక్టాంగులర్ హైపర్బోలా అన్న హైపర్బోలానే, కాకపోతే దీనికి ఎక్స్ట్రాగా కొన్ని స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రెక్టాంగిల్ ఉంది, ఒక స్క్వేర్ ఉంది. నేను రెక్టాంగిల్ గురించి మొత్తం నేర్చుకుంటే ఆటోమేటిక్గా నాకు స్క్వేర్ గురించి కూడా తెలిసినట్లే. ఎందుకంటే స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ రెక్టాంగిల్. స్క్వేర్ రెక్టాంగిల్ అయిద్దా కాదా? రెక్టాంగిల్ స్క్వేర్ కాదు, బట్ స్క్వేర్ అనేది స్క్వేర్ ఈజ్ అ రెక్టాంగిల్ ఆల్సో. స్క్వేర్ అనేది రెక్టాంగిల్ కూడా, బట్ దీన్ని రెక్టాంగిల్ అనకుండా స్క్వేర్ అని ఎందుకు అంటాం అని అంటే, దెర్ ఇస్ అ స్పెషల్ క్వాలిఫికేషన్. ఏంది? ఆల్ ద సైడ్స్ ఆర్ ఈక్వల్, అన్ని సైడ్లు కూడా ఈక్వల్గా ఉంటాయి. సో ఒక రెక్టాంగిల్ స్క్వేర్ కావడానికి ఎట్లయితే మనకి స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో, అట్లానే ఒక హైపర్బోలా రెక్టాంగులర్ హైపర్బోలా అని పిలవడానికి కొన్ని స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఉండాలి హైపర్బోలాకి. అలా ఉంటే దాన్ని రెక్టాంగులర్ హైపర్బోలా అంటాం. అలాంటి రెండు రకాల హైపర్బోలాస్ ఉన్నాయి, అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్ us go into this. నెక్స్ట్, సెంటర్ ఆఫ్ ద హైపర్బోలా. ఈ షార్ట్ కట్ అవసరమా? ఈ మెథడ్ అవసరమా? ఇంతకంటే షార్ట్ కట్ మన దగ్గర ఉంది. ఏంది సార్ అది? సార్ మాకు సెంటర్ ఆల్రెడీ తెలుసు సార్, అర్ధరాత్రి లేపినా చెప్తాను సార్. ఏంది సార్ అది? hf minus bg by ab minus h² gh minus af by ab minus h². గుర్తుందా లేదా? సెంటర్ ఆఫ్ సర్కిల్ కైనా ఇది వాడుకోవచ్చు. సెకండ్ డిగ్రీ ఇచ్చినప్పుడు సెంటర్ ఏమైంది? అది సర్కిల్ అయితే ఇదే సెంటర్ అయింది, అది ఎలిప్స్ అయినా ఇదే సెంటర్ అయింది, అది హైపర్బోలా అయినా ఇదే సెంటర్ అయింది, అది రెక్టాంగులర్ హైపర్బోలా అయినా ఇదే సెంటర్ అయింది.
సో రిమెంబర్ ద సెంటర్ని గుర్తుపెట్టుకుంది. ఇప్పుడు చాలాసార్లు చేసినాం దీన్ని. దాని తర్వాత హైపర్బోలా అసలు చూడడానికి ఎట్లా ఉంటుంది, దాని ఈక్వేషన్ ఏంది, స్టాండర్డ్ ఈక్వేషన్ x² + y² = 1 అయితే ఎలిప్స్, x² మైనస్ y² 1 అయితే ఇది హైపర్బోలా. దీన్ని నేను ఎలిప్స్ లాగా రాస్తాను చూడండి. x² + y² - b² 1. చూడ్డానికి ఎలిప్స్ లాగా కనపడుతుందా లేదా? ఎస్. ఇప్పటి నుంచి మీరు రాయబోయే ప్రతి ఫార్ములా ఆఫ్ హైపర్బోలా, ప్రతి ఫార్ములా ఆఫ్ ఎలిప్స్ ని తీసుకొని, ఎలిప్స్ ఇది ఎలిప్స్ ఈక్వేషనే, కాకపోతే మనకు తెలిసిన ఎలిప్స్ కను ఈ ఎలిప్స్ కి తేడా ఏంది, అక్కడ +b² ఉంటే ఇక్కడే ఉంది -b² ఉంది. అంటే ఎలిప్స్ లో ప్రతి +b² దగ్గర -b² రాస్తే అది హైపర్బోలాకి వర్తిస్తుంది. నేను అవన్నీ కూడా మీకు ప్రూవ్ చేస్తా, చూపిస్తా, ఒక్కొక్కటి చూపించుకుంటా పోతే అర్థమవుతుంది. సో మన అదృష్టం ఏంటంటే ఎలిప్స్ గ్రాఫ్ హైపర్బోలా దాదాపుగా సిమిలర్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలిప్స్ లో సెంటర్ ఏంది 0,0, ఇక్కడ కూడా 0,0నే. ఫోకస్ ఏంటి, అక్కడ AE,0, ఇక్కడ కూడా AE,0నే. ఇంకొక ఫోకస్ ఏంటి -AE,0 S'. రెండు ఫోకస్లు ఉంటాయి కదా ఎలిప్స్ కి, హైపర్బోలా కూడా రెండు ఉంటాయి. వాట్ ఈస్ ద వర్టెక్స్ A,0, ఇక్కడ A,0నే, అక్కడ కూడా A,0. ఇంకొక వర్టెక్స్ ఏమైంది A' -A,0. ఫుట్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ Z ఏమైంది A/E,0, ఇక్కడ కూడా A/E,0. Z' ఏమైంది -A/E,0. ఎసెంట్రిసిటీ ఆఫ్ ద ఎలిప్స్ ఏమైంది E<1 అయింది. ఎసెంట్రిసిటీ ఆఫ్ ద హైపర్బోలా ఏమైంది E>1 అయింది. ఇక్కడ B ఉంటుంది, B' కూడా ఉంటుంది. B 0, B, B' 0, -B. అక్కడ లాటస్ రెక్టమ్ ఉంటుంది కదా, ఎలిప్స్ కి లాటస్ రెక్టమ్ ఉంటుంది కదా, అట్లానే హైపర్బోలా కూడా లాటస్ రెక్టమ్ ఉంటుంది. దాని గురించి కూడా మాట్లాడదాం. ఎండ్స్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్, ఈక్వేషన్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్, డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ అన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్. మన అదృష్టం అంతే. ఇగో ఇక్కడ ఇగో ఇది ఇట్లా వస్తుంది, ఇక్కడ ఇది ఇంకొక లాటస్ రెక్టమ్, ఇదొక లాటస్ రెక్టమ్. సో ఇప్పుడు లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ ఎంత, అక్కడ టోటల్ లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ ఎలిప్స్ లో ఎంత 2b²/a. ఇక్కడ కూడా అంతే, ఈ లెంత్ వచ్చేసి b²/a, ఈ లెంత్ కూడా b²/a అవుతుంది. అంటే టోటల్ లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ ఏమైంది 2b²/a అయింది. ఇక్కడ కూడా అదే అవుతుంది. ఎలిప్స్ లో మీరు ఏమేమైతే రాశారో హైపర్బోలాలో కూడా అన్నీ అయ్యే రాయాలి, ఒక్కటి కూడా మార్చడానికి వీల్లేదు. ఓకే రైట్. సో ఇప్పుడు ఈ పాయింట్ ఏమైంది సార్, ఇది AE,b²/a అయింది, ఇది AE, -b²/a అయింది. ఇక్కడ కూడా ఈ లెంత్ అంతా b²/a, ఇది -AE, b²/a, ఇది -AE, -b²/a. అన్ని సేమ్. ఈక్వేషన్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ x = AE, ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ x = A/E, ఈక్వేషన్ ఆఫ్ ద కాంజుగేట్ ఆఫ్ ద హైపర్బోలా, కాంజుగేట్ యాక్సిస్ అంటారు దీన్ని, x = 0, ఇది x = -A/E, ఇది x = -AE. మీరు ఒక్కసారి ఎలిప్స్ ఓపెన్ చేయండి, ఎలిప్స్ గ్రాఫ్ డ్రా చేసుకున్నారు కదా, ఎలిప్స్ ఓపెన్ చేసి అక్కడ ఫోకస్ ఇక్కడ ఫోకస్ సేమ్ ఉందా, AE,0నేనా కాదా, అక్కడ వర్టెక్స్ ఇక్కడ వర్టెక్స్ సేమా, అక్కడ సెంటర్ ఇక్కడ సెంటర్ సేమా, అక్కడ జెడ్ ఇక్కడ జెడ్ సేమా, అక్కడ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఇక్కడ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ రెండు సేమేనా, అక్కడ ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ అన్నీ అక్కడ ఇక్కడ సేమా, యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ ఉంటాయి. చూసుకోండి ఒకసారి. హాయ్ అమ్మ రాహుల్, హాయ్ శ్రీహరి, ఎవ్రీవన్ హాయ్ అమ్మ, గుడ్ ఈవినింగ్. ఏమన్నా డౌట్ ఉందా, అక్కడికి ఇక్కడికి ఏమన్నా తేడా ఉందా? సేమ్ టు సేమ్, సేమ్, ఏమీ లేదు. అంటే ఒకటే ఒక తేడా ఏముంది తెలుసా, అక్కడికి ఇక్కడికి అక్కడ ఎలిప్స్ ఇట్లా ఉంది, ఎలిప్స్ ఇట్లా ఉంది, బట్ ఇక్కడ హైపర్బోలా ఇక్కడ కట్ అయిపోయి ఇట్లా పోయింది, ఇట్లా పోయింది. సో ఎలిప్స్ ఏమో ఇట్లా ఉండేది, ఇక్కడ ఏమైంది కట్ అయిపోయి ఇక్కడ కట్ అయిపోయి ఇట్లా వెళ్ళిపోయింది, ఇట్లా వెళ్ళిపోయింది. సో దట్ ఈస్ ఓన్లీ ద డిఫరెన్స్, అదొక్కటే డిఫరెన్స్. మిగతా అదంతా కూడా పాయింట్స్ కానీ లైన్స్ కానీ ప్రతి ఈక్వేషన్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అనమాట అసలు. అవునా కదా?
సార్ ప్రాబ్లం చేయడం కష్టం అవుతుంది. ప్రాబ్లం రాహుల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే కానీ మీకు ఎక్స్పీరియన్స్ రాదమ్మా. అంటే మీరు ఏమనుకుంటారంటే పిల్లలు ఎమ్మటే టక్కన నేను చేయగానే వచ్చేయాలి, ఇక్కడ చూసినా అక్కడ చేయగానే వచ్చేయాలి అని అనుకుంటారు. అట్లా రాదు. ఈవెన్ మాకు కూడా ప్రతి టీచర్ కూడా అంత ఈజీగా రాదు. ఎక్స్పీరియన్స్ తోటి వస్తుంది తప్ప అది నంబర్ ఆఫ్, అంటే ఇప్పుడు కిరణ్ సార్కి 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ప్రాబ్లమ్స్ చేయగలుగుతాడు. మీకు 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే అంటే మీరు మొత్తం చదువు మీదనే ఉంటారు కదా, ప్రాబ్లం చేయడం మీదనే ఉంటారు కదా, ఇంకా మీకు ఒక లెవెల్లో నాలెడ్జ్ రావాలి. మా ఏజ్లో కంటే మీ ఏజ్లో నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఇంకా అంటే పవర్ ఎక్కువ ఉంటుంది, మైండ్కి గ్రాస్పింగ్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. మేము కొత్త కొత్త విషయాలు నేర్చుకోలేము, బట్ మీరు ఇప్పుడు కొత్త కొత్త విషయాలన్నీ కూడా నేర్చుకోగలుగుతారు. సో కిరణ్ సార్ కంటే ఫాస్ట్గా సాల్వ్ చేయడం రావాలి, కిరణ్ సార్ కంటే బాగా ఆలోచించడం రావాలి. అట్లా అయితే మీరు కిరణ్ సార్ స్టూడెంట్ అయినట్లు. అలా అది ఎప్పుడు వస్తుంది అని అంటే మీరు కొద్దిగా ప్రాక్టీస్ అనేది ఓన్గా ఎక్కువ సార్లు చేయాలి. సో ఇప్పుడు ఇది ఏ ఎలిప్స్కి ఈక్వల్గా ఉంది అంటే ఏ ఎలిప్స్కి ఈ హైపర్బోలా యొక్క పాయింట్స్ కానీ లేదా లైన్స్ కానీ ఇవన్నీ సేమ్ ఉన్నాయంటే ఇవి x²/a² + y²/b² = 1. ఈ ఎలిప్స్ ఏదైతే ఉందో వేర్ a > b ఎలిప్స్ అంటే అడ్డంగా ఉండేది ఉంటదిగా, అడ్డంగా ఉండేదాన్ని ఏమంటారు హారిజాంటల్ ఎలిప్స్ కి సంబంధించినయే ఇక్కడ హైపర్బోలాకి ఉన్నాయి. సో ఎలిప్స్ కి హైపర్బోలాకి తేడా ఏంటంటే ఇక్కడ +b² ఉంటే హైపర్బోలాలు ఇక్కడే ఉంది -b² అని ఉంది. ఇది హైపర్బోలా ఈక్వేషనే. ఈ మైనస్ పైకి పోతే -b² అయింది. అదొక్కటి తేడా. ఇప్పుడు మరి సార్ ఎలిప్స్ ఇది ఒక్కటే కాదు కదా, హారిజాంటలే కాదు కదా, వర్టికల్ కూడా ఉంటది కదా సార్, నిలువుగా కూడా ఉంటది కదా. అవును, నిలువుగా ఉండేటువంటి ఎలిప్స్ ఏ హైపర్బోలాకి సేమ్ ఉంటది. ఇప్పుడు అడ్డంగా ఉండేది హారిజాంటల్ గా ఉండే ఎలిప్స్ ఈ హైపర్బోలాకి టచ్ అయింది. ఎందుకంటే ఈ హైపర్బోలాలో ఉన్న పాయింట్స్ ఎలిప్స్ లో ఉన్న పాయింట్స్ ఇక్కడ ఉన్న లైన్స్ అక్కడ ఉన్న లైన్స్ సేమ్. ఇది అడ్డంగా ఉంది, ఇది కూడా అడ్డంగా ఉంది. బట్ ఇక్కడ ఒకవేళ నిలువుగా ఉందనుకోండి ఎలిప్స్, హైపర్బోలా కూడా నిలువుగా ఉంటది. సో ఆ రెండు సేమ్ అయితే అలాంటి హైపర్బోలా అంటే ఇక్కడ అడ్డంగా ఉంది కదా, అడ్డంగా ఉన్న హైపర్బోలా ఇది జనరల్ హైపర్బోలా అంటారు. ఒకవేళ నిలువుగా ఉంటుంది హైపర్బోలా ఇట్లా ఉంటుంది అంటే పైకి ఒక హైపర్బోలా వస్తుంది, కిందకు ఒక హైపర్బోలా వస్తుంది. అట్లా వస్తే దాన్ని కాంజుగేట్ హైపర్బోలా అని పిలుస్తారు. దట్ ఈస్ కాల్డ్ కాంజుగేట్ హైపర్బోలా. సార్ కాంజుగేట్ హైపర్బోలా ఎక్కడ ఉంటుంది సార్? ఇదంతా వేస్ట్. మీకు ఇప్పుడు గ్రాఫ్ లో చూపిస్తా కాంజుగేట్ హైపర్బోలా ఎక్కడ ఉంటుందో. ఇది హైపర్బోలా కదా, కాంజుగేట్ హైపర్బోలా ఇగో ఇక్కడ ఉంటుంది. సో దిస్ ఇస్ ద కాంజుగేట్ హైపర్బోలా. ఏది సార్ అంటే ఇప్పుడు ఈ బి ఉంది కదా, బి పాయింట్ నుంచి ఇటు వెళ్తుంది. ఈ హైపర్బోలాని మనం కాంజుగేట్ హైపర్బోలా అని అంటాం. ఈ బ్లూ కలర్ లో ఉన్న హైపర్బోలా ఏమైతుంది? కాంజుగేట్ హైపర్బోలా అవుతుంది. సార్ దాని యొక్క ఈక్వేషన్ ఏంది సార్? x² + a² - y²/b² = 1 కదా, బట్ ఇది -1 అవుతుంది. సో చూడండి దీని ఈక్వేషన్ ఏంది? x² / a² - y² / b² 1 కదా. సో బట్ ఈ కాంజుగేట్ హైపర్బోలా ఈక్వేషన్ ఏమైందంటే x² / a² - y² / b² = -1 అవుతుంది. ఇది +1 అయింది, ఇదేమైంది సింపుల్ గా -1 అయింది. ఇప్పుడు కాంజుగేట్ హైపర్బోలా అంటే ఏందో ఒకసారి చెప్తా వినండి. ఒక హైపర్బోలా ఉంది, ఆ హైపర్బోలాకి సంబంధించిన ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఉంది, దీన్ని కాంజుగేట్ యాక్సిస్ అంటారమ్మా. ఈ యాక్సిస్ ఏమంటారు? నేమ్స్ రాస్తున్నాను చూడండి. దిస్ యాక్సిస్ ఈస్ కాల్డ్ కాంజుగేట్ యాక్సిస్. దీన్ని మనం కాంజుగేట్ యాక్సిస్ అంటాం. ఈ యాక్సిస్ ఏమంటాం తెలుసా? ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్, దిస్ ఈస్ కాల్డ్ కాంజుగేట్ యాక్సిస్. సో ట్రాన్స్ఫర్స్ యాక్సిస్ కి మీద ఫోకస్, ఫుట్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్, వర్టెక్స్ ఇవన్నీ ఉండే హైపర్బోలాని జస్ట్ హైపర్బోలా అని అంటారు, జనరల్ హైపర్బోలా. అట్లా కాకుండా కాంజుగేట్ యాక్సిస్ మీద ఉండే హైపర్బోలాని కాంజుగేట్ హైపర్బోలా ఆఫ్ ద గివెన్ హైపర్బోలా. ఇక్కడ మనకి రెడ్ కలర్ లో ఉన్న హైపర్బోలాకి ఇది కాంజుగేట్ అవుతుంది. దీని పేరే కాంజుగేట్ కాదు. ఈ కాంజుగేట్ హైపర్బోలా విత్ రెస్పెక్ట్ టు విచ్ హైపర్బోలా అని చెప్పాలి బాబు. ఈ రెడ్ కలర్ లో ఉన్న హైపర్బోలాకి ఈ బ్లూ కలర్ లో ఉన్న హైపర్బోలా కాంజుగేట్ హైపర్బోలా అవుతుంది. సో హైపర్బోలా అడ్డంగా ఉంటే కాంజుగేట్ హైపర్బోలా నిలువుగా ఉంటది. ఒకవేళ రివర్స్ లో కూడా చెప్పొచ్చు కదా సార్ అంటే ఎస్. ఇప్పుడు నిలువుగా ఉన్న హైపర్బోలాని మనం హైపర్బోలా అనుకుంటే
ఈ నిలువుగా ఉన్న హైపర్బోలాకి ఈ అడ్డంగా ఉన్న హైపర్బోలా ఏమైంది? కాంజుగేట్ హైపర్బోలా అవుతుంది. దీనికి ఇది కాంజుగేట్ హైపర్బోలా అయితే దీనికి ఇది కాంజుగేట్ హైపర్బోలా అవుతుంది. 2కి 1/2 ఇన్వర్స్ అయితే 1/2కి 2 ఇన్వర్స్ కదా. అట్లానే దీనికి ఇది కాంజుగేట్ అయితే దీనికి ఇది కాంజుగేట్ అవుతుంది. సో బోత్ ఆర్ కాంజుగేట్ హైపర్బోలాస్ టు ఈచ్ అదర్. ఒకదానికొకటి కాంజుగేట్ హైపర్బోలాస్ అవుతాయి. ఏమైనా డౌట్ ఉందా ఇంతవరకు? క్లియర్ కదా? రైట్ సార్. మరి ఇలాంటి కాంజుగేట్ హైపర్బోలా యొక్క ఫోకస్ ఏంటి, వర్టెక్స్ ఏంటి, సెంటర్ ఏంది, ఫుట్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ ఏంది, ఇవన్నీ చెప్పండి సార్. మరే చెప్తాను, అవి కూడా చెప్తాను. సో ఇప్పుడు ఒక చిన్న గ్యాప్ ఎక్కడన్నా దొరికితే మనకి అల్లుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చెప్తా చూడండి. కాంజుగేట్ హైపర్బోలా అంటే మీరు చూసుకున్నారు కదా, కాంజుగేట్ హైపర్బోలా అది ఎట్లా ఉంటుంది ఒకసారి నేను డయాగ్రామ్ డ్రా చేసి మీకు చూపిస్తాను. ఇది కాంజుగేట్ హైపర్బోలా. దీంట్లో ఫోకస్ కానీ ఫుట్ కానీ ఇవన్నీ ఎట్లా ఉంటాయి ఒకసారి చూద్దాం. ఫోకస్ ఇక్కడ S(0, B) అంటే ఏ హైపర్బోలాకి x² + y² + b² 1లో a<b అనే ఒక ఎలిప్స్ ఉంటుంది చూసావు. ఏ ఎలిప్స్ సార్ అంటే నిలువుగా ఉండే ఎలిప్స్, వర్టికల్ గా ఉండే ఎలిప్స్ ఉంది కదా, దానికి ఏ పాయింట్స్ ఉన్నాయో దానికి ఏ లైన్స్ ఉన్నాయో ఇక్కడ నిలువుగా ఉండే హైపర్బోలాకు కూడా అన్ని అయ్యే ఉంటాయి. ఇప్పుడు ఆ నిలువుగా ఉండేదానికి ఫోకస్ ఏంది 0, B. ఇంకొక ఫోకస్ ఏంది 0, - B. ఇక్కడ వర్టెక్స్ ఏంది, ఇక్కడ వర్టెక్స్ ఏంది, ఇక్కడ వర్టెక్స్ B of 0, B. ఇక్కడ B'(0, B). డైరెక్ట్రిక్స్ ఇక్కడ లోపల ఉంటుంది కాబట్టి డైరెక్ట్రిక్స్ ఇక్కడ ఉంటుంది. ఇది డైరెక్ట్రిక్స్, ఇది కూడా ఒక డైరెక్ట్రిక్స్. ఈ డైరెక్ట్రిక్స్ ఏమైందండి Z 0, B/E. ఇక్కడ కూడా దీన్ని Z'(0, B/E). ఇది సెంటర్ 0, 0. ఎండ్స్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ చూద్దాం. ఇవి ఎండ్స్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్. ఇది లాటస్ రెక్టమ్ మొత్తం. లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ ఎంత? ఇక్కడ లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ ఏమైంది? అక్కడ 2b²/a అయితే ఇక్కడ ఏమైంది 2a²/b అయింది. సో లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ మొత్తం ఏమైంది బాబు 2a²/b అయింది. ఈ లెన్స్ ఏమైనా సార్ ఇది a²/b, ఇది a²/b. ఇక్కడ చూస్తే మనం ఈ లెంత్ చూస్తే b, ఇది a²/b. సో కాబట్టి ఏమైంది ఇది a²/b, b. ఇది కూడా -a²/b, b. ఇది కూడా ఆరిజిన్ నుంచి ఇక్కడికి ఉన్న లెంత్. ఇదేమైంది ఇటున్న లెంత్ ఏమైంది a²/b, -b. ఇది -a²/b, -b. దట్స్ ఇవి 4 పాయింట్స్. మరి ఈక్వేషన్ చూస్తే y = b/e, y = 0, y = -b/e. ఇది ఈ లైన్ వచ్చేసి y = -b, ఇది y = b. ఇవి ఈక్వేషన్స్. ఏమైనా డౌట్ ఉందా అండి? అంటే మనకి ఇక్కడ వర్టికల్ ఎలిప్స్ కి ఏవేవైతే పాయింట్స్ కానీ లైన్స్ కానీ ఈక్వేషన్స్ కానీ ఉన్నాయో మొత్తం అట్లనే ఇక్కడ నిలువుగా ఉన్న హైపర్బోలాకి వస్తాయి. అక్కడ దాన్ని వర్టికల్ ఎలిప్స్ అన్నాం, ఇక్కడ దీన్ని ఏమంటాం కాంజుగేట్ హైపర్బోలా అంటాం. దిస్ ఇస్ కాల్డ్ వాట్? కాంజుగేట్ హైపర్బోలా. సో కాంజుగేట్ హైపర్బోలా యొక్క ఈక్వేషన్ ఏంది? x² / a² - y² / b² = -1. అక్కడ -1 ఉంటే దాన్నే మనం కాంజుగేట్ హైపర్బోలా అన్నాం. ఇప్పుడు ఎసెంట్రిసిటీస్ గురించి మాట్లాడదాం. సార్ హైపర్బోలా అన్నారు, హైపర్బోలాలో డిస్టెన్సెస్ కూడా సేమే కదా, అన్ని దాదాపుగా అక్కడ ఎట్లా ఉంటాయి ఇక్కడ అట్లే ఉంటాయి. డిస్టెన్సెస్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత, ఇవన్నీ మనం మాట్లాడుకోవచ్చు. ఇది కాదు సార్, ఎసెంట్రిసిటీ గురించి చెప్పండి. ఈ ఎంత ఇక్కడ వాట్ ఈస్ ద ఎసెంట్రిసిటీ? E² ఏమైంది? జనరల్గా అయితే మనం 1 - b² అని రాస్తాం. దేనికి? ఎలిప్స్కి. ఎలిప్స్కి ఏం రాస్తామమ్మా? E² = 1 - b²/a² ఎలిప్స్కి రాస్తాం. ఎలిప్స్ ఒకసారి చూసుకోండి, మీకు గుర్తుందా? E² = 1 - b²/a². కానీ
ఎలిప్స్ వచ్చేసి x² + y² + b². బట్ హైపర్బోలా వచ్చేసి -b² ఉంటుందిగా, b² ప్లేస్లో ఏమున్నది -b². సో ఇక్కడ ఉన్న b² తీసేసి నేను -b² అని రాస్తే ఇక్కడ ఒక మైనస్ వస్తుంది, ఇక్కడ ఒక మైనస్ ఉంది ఆల్రెడీ. మైనస్ ఇంటూ మైనస్ ఏమైందండి, ప్లస్ అయింది. అర్థమవుతుందా? కాబట్టి హైపర్బోలా యొక్క ఎసెంట్రిసిటీ E² = 1 + b² / a² అయింది. సో E² = a² + b² / a² అయింది. అంటే a² + b² = a² × E². ఇట్లా రాసుకోవచ్చు, ఇలా రాసుకోవచ్చు, లేదా ఇలా రాసుకోవచ్చు, లేదా ఇక్కడ నుంచి ఎసెంట్రిసిటీ = a² + b² / a² అని రాసుకోవచ్చు. ఇది ఎసెంట్రిసిటీ. సరే, దీన్ని మనం E1 అని అనుకుందాం. E1 అని అనుకుందాం. అంటే E1 అంటే ఏంది? ఎసెంట్రిసిటీ ఆఫ్ ద జనరల్ హైపర్బోలా. జనరల్ హైపర్బోలా యొక్క ఎసెంట్రిసిటీ. ఇట్లా కాకుండా ఎసెంట్రిసిటీ ఆఫ్ ద కాంజుగేట్ హైపర్బోలా ఏమైంది? ఇది కాంజుగేట్ హైపర్బోలా. దీని యొక్క ఎసెంట్రిసిటీ E2 అనుకుందాం. సో జనరల్గా అయితే వర్టికల్గా ఉన్న ఎలిప్స్ యొక్క ఎసెంట్రిసిటీ ఏంది? వర్టికల్గా ఉన్న, నిలువుగా ఉన్న దాని యొక్క అదేంటంటే దానికి దీనికి తేడా ఏంటంటే ఇక్కడ b² / a² ఉంటే దానికి a² / b² వస్తుంది. ఇట్లాగా ఎలా వస్తుంది? E² = 1 - a² / b² అని ఇగో ఈ ఎలిప్స్కి వస్తుంది. మరి ఈ ఎలిప్స్కి ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఇలాంటి హైపర్బోలా కదా, కాంజుగేట్ హైపర్బోలా కదా మనం వాడాలి. మరి కాంజుగేట్ హైపర్బోలా యొక్క ఎసెంట్రిసిటీ ఏమైందంటే బాబు ఇక్కడ +b² అని ఉంటే ఇక్కడ ఏముంది? -b² ఉంది. కాబట్టి +b² తీసేసి -b² పెడితే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. ఇది E². సో ఇక్కడ నుంచి E² = a² + b² / b² అయింది. సో a² + b² = b² × E² అయింది. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా, ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ది ఏంటంటే E = √a² + b² / b² అయింది. దీన్ని మనం సెకండ్ ఎసెంట్రిసిటీ E2 అనుకోండి. E2 అనుకోండి. సో అక్కడ ఉన్న ఎసెంట్రిసిటీకి, హైపర్బోలాకు ఉన్న ఎసెంట్రిసిటీకి, కాంజుగేట్ హైపర్బోలాకు ఉన్న ఎసెంట్రిసిటీకి మీకు తేడా అర్థమైంది. దీన్ని వర్టికల్ ఎలిప్స్ తోటి కంపేర్ చేయాలి, దాన్ని హారిజాంటల్ ఎలిప్స్ తోటి కంపేర్ చేయాలి. రైట్. ఇప్పుడు ఈ ఎసెంట్రిసిటీని ఈ రెండింటిని వాడుకొని నేను ఈ కండిషన్ తీసుకురావచ్చు. ఏంటిదా కండిషన్ అంటే ఇది ఏందలా ఒకసారి చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ E1²? అంటే a² + b² / a². What is E2²? a² + b² / b². ఇప్పుడు దీని రెసిప్రోకల్ తీసుకుంటే /1 ఉంది కదా, రెసిప్రోకల్ తీసుకుంటే 1/E1² is nothing but a² / a² + b². అట్లానే ఇది 1/1 ఉంది, 1/E2² = b² / a² + b². ఇప్పుడు ఈ రెండింటిని నేను LHS యాడ్ చేశాను అనుకోండి, 1/E1² + 1/E2² = a² / a² + b². ఇది కూడా b² / a² + b² అయింది. సో ఫ్రమ్ హియర్ 1/E1² + 1/E2² ఇది ఎల్సిఎం తీసుకుంటే న్యూమరేటర్ a² + b², డినామినేటర్ కూడా a² + b². రెండు క్యాన్సిల్ అయిపోయి నీకు ఆన్సర్ ఎంత వస్తుందమ్మా? 1 వస్తుంది. సో దేర్ ఫోర్ we can write 1/E1² + 1/E2² ఏమైందండి? 1 అయిపోయింది. క్లియర్? ఇంకేమైనా డౌట్ ఉందా? am I clear? రైట్. సో నోటేషన్స్కి వద్దాం. వాట్ ఆర్ ద నోటేషన్స్? నోటేషన్స్ వచ్చేసి మీకు ఆల్రెడీ తెలుసు. ఇది హైపర్బోలా = 1 ఉంటే లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చిన -1. ఇది హైపర్బోలా S1 అంటే ఏంది? x² బదులుగా y² బదులుగా xx1 y1 పెట్టడమే. S11 అంటే ఏంది? x ప్లేస్లో x1, y ప్లేస్లో y1 పెట్టడమే, గంతే. S12 అంటే ఏంది? ఇది x1, ఇది x2, ఇది y1, ఇది y2 పెట్టడమే. సేమ్ యాజ్ ఎలిప్స్లో ఇక్కడ ప్లస్లు ఉన్నాయి, ఇక్కడ మైనస్లు ఉన్నాయి, గంతే తేడా. ఇంకేమైనా తేడా ఉందా ఇందులో? ఎలిప్స్ నేర్చుకున్నాం కదా, హైపర్బోలా వచ్చేసినట్టే, నోటేషన్స్ కూడా వచ్చేసినట్లే. దాని తర్వాత పారామెట్రిక్ ఈక్వేషన్స్, అంతేనా? పారామెట్రిక్ ఈక్వేషన్స్. అక్కడ మనం పారామెట్రిక్ పాయింట్ ఏం తీసుకున్నాం? a cos θ, b sin θ అని తీసుకున్నాం. అది సర్కిల్ కి సరిపోయే విధంగా. బట్ ఇక్కడ మాత్రం టోటల్ గా ఈ పారామెట్రిక్ పాయింట్ ఒకటి భిన్నంగా ఉంటుంది. a secant θ, b tan θ అని తీసుకోవాలి.
ఏ సీకెంట్ తీటా కామా బి టాన్ తీటా ఇస్ ద పాయింట్. పారామెట్రిక్ పాయింట్ ఇట్లా ఉంటుంది. ఇది ఒక్కటి మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. సో x² - y² = 1 అనే హైపర్బోలా మీద నాకు ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఏం తీసుకుంటే ఈ ఆన్సర్ 1 అయిద్దంటే ఎక్స్ వాల్యూ ఏ సీకెంట్ తీటా తీసుకోవాలి, వై వాల్యూ బి టాన్ తీటా తీసుకోవాలి. తీసుకుంటే a² sec²/a², b² tan²/b², అంటే a² b² క్యాన్సిల్ అయితే ఇక్కడ నాకు sec² - tan² అని వస్తుంది. sec² - tan² ఇస్ 1 కదా. కాబట్టి LHS కూడా RHS అవుతుంది. అవ్వాలంటే కంపల్సరీగా నాకు పారామెట్రిక్ పాయింట్ ఇది ఉండాల్సిందే. ఆమె క్లియర్. దాని తర్వాత ఆక్సిలరీ సర్కిల్. సార్ హైపర్బోలాకి ఆక్సిలరీ సర్కిల్ ఎక్కడ ఉంటుంది? ఇది హైపర్బోలా. ఆక్సిలరీ సర్కిల్ ఎక్కడ ఉంటుంది సార్? దీనికి ఆక్సిలరీ సర్కిల్ అంటే ఇక్కడ ఉన్న వర్టెక్స్ ఏ, ఇక్కడ వర్టెక్స్ A'. ఏని A' ని జాయిన్ చేస్తూ డయామీటర్ గా తీసుకొని, ఏని A' ని డయామీటర్ గా తీసుకొని ఒకవేళ నేను సర్కిల్ డ్రా చేస్తే దాన్ని మనం ఆక్సిలరీ సర్కిల్ అని అంటాం. సో ఇక్కడ ఉన్న లెంత్ ఎంతమ్మా? ఏ యూనిట్స్ కాబట్టి దీని యొక్క ఈక్వేషన్ ఏమైంది? x² + y² = a² అయింది. దేనికి? వర్టికల్ హారిజాంటల్ హైపర్బోలా. హారిజాంటల్ హైపర్బోలా అంటే జస్ట్ ఒక హైపర్బోలా. ఇట్లా కాకుండా మన దగ్గర హైపర్బోలా ఒకవేళ నిలువుగా ఉందనుకోండి, ఇట్లా హైపర్బోలా ఇస్ లైక్ దిస్. ఇలా ఉంది హైపర్బోలా. ఇది హైపర్బోలా. ఇప్పుడు ఇక్కడున్న వర్టిసెస్ మారిపోయినాయి కదా. ఇక్కడ ఉన్న వర్టెక్స్ ఏమైంది? ఇది బి, ఇది 0, b అయింది. ఇది B' 0, -b అయింది. అంటే ఈ రెండు పాయింట్స్ ని డయామీటర్ గా తీసుకొని సర్కిల్ డ్రా చేస్తే దాన్ని మనం ఆక్సిలరీ సర్కిల్ అని అంటాం. అవునా కదా? మరి ఇక్కడ సెంటర్ అయితే ఈ లెంత్ ఎంత? ఈ లెంత్ b కదా. కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఏమైందండి? ఇక్కడ x² + y² = b² అయింది. మరి ఆక్సిలరీ సర్కిల్ అంటే x² + y² = a² అని చెప్పాలా, లేదా x² + y² = b² అని చెప్పాలా? ఏమని చెప్పాలి అంటే, సార్ ఇచ్చిన హైపర్బోలా గినక ఇది బాగా జారుతా ఉంది చేతిలో నుంచి, ఇప్పటికి ఎన్నిసార్లు పడ్డదు. ఇచ్చిన హైపర్బోలా గినక x² / a² - y² / b² = 1 అయితే అప్పుడు ఆక్సిలరీ సర్కిల్ వచ్చేసి x² + y² = a². ఒకవేళ ఇచ్చిన హైపర్బోలా ఎలా ఉంది? x² / a² - y² / b² = -1 అయి ఉంటే అప్పుడు దాని యొక్క ఆక్సిలరీ సర్కిల్ వచ్చేసి x² + y² = b² అయింది. ఎందుకంటే ఇక్కడ రేడియస్ a యూనిట్స్ అయింది, ఇక్కడ రేడియస్ b యూనిట్స్ అయింది. కాబట్టి ఆక్సిలరీ సర్కిల్ యొక్క ఈక్వేషన్ మారుతుంది. ఏమైనా డౌట్ ఉందా? ఆక్సిలరీ సర్కిల్ అంటే అర్థమైంది కదా. దాని తర్వాత డైరెక్టర్ సర్కిల్ కూడా ఉంటుంది. వాట్ ఈస్ ద డైరెక్టర్ సర్కిల్? మీకు ఆల్రెడీ తెలుసు. హైపర్బోలాకి డైరెక్టర్ సర్కిల్ ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం. రైట్ వర్డ్ ఇట్లా ఉంది హైపర్బోలా. ఈ హైపర్బోలాకి డైరెక్టర్ సర్కిల్ ఏంది? డైరెక్టర్ సర్కిల్ అంటే ఏంది అసలు? ఎలిప్స్ లో ఒక సర్కిల్ కాన్సెంట్రిక్ విత్ ఆక్సిలరీ సర్కిల్. సో ఇక్కడ డైరెక్టర్ సర్కిల్ ఉంటుంది. ఈ సర్కిల్ ఎలాంటి సర్కిల్ అంటే, ఒకవేళ మీరు ఈ సర్కిల్ మీద ఏదైనా పాయింట్ తీసుకొని టాంజెంట్స్ టు ద హైపర్బోలా డ్రా చేస్తే వాటి మధ్యలో యాంగిల్ ఎప్పుడు చూసినా కానీ 90 degrees ఉంటుంది. సో ఇఫ్ యూ టేక్ ఎనీ పాయింట్ ఆన్ ద డైరెక్టర్ సర్కిల్ ఆఫ్ ద హైపర్బోలా అండ్ ఇఫ్ యూ డ్రా ద పేర్ ఆఫ్ టాంజెంట్స్, యాంగిల్ బిట్వీన్ ద పేర్ ఆఫ్ టాంజెంట్స్ ఈజ్ ఆల్వేస్ 90 degrees. సో అలాంటి లోకస్ ఆఫ్ ద పాయింట్ ఈజ్ నథింగ్ బట్ ద డైరెక్టర్ సర్కిల్. సో ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్టర్ సర్కిల్ ఏమైంది సార్ అంటే x² + y² = ఎలిప్స్ లో ఏమైంది? ఎలిప్స్ లో డైరెక్టర్ సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఏంటి? x² + y² = a² + b². కానీ ఎలిప్స్ కను హైపర్బోలాకి తేడా ఏంది? +b² తీసి ఏం రాయాలి? ఇక్కడ -b² రాయాలి. కాబట్టి +b² తీసేసి నేను -b² రాస్తా. ఎలిప్స్ లో ఇదే డైరెక్టర్ సర్కిల్ ఈక్వేషన్ x² + y² = a² + b² అయింది. బట్ హైపర్బోలాకి ఎలిప్స్ కి తేడా ఏమని చెప్పాను? ఎలిప్స్ లో +b² ఉన్న దగ్గర -b² రాయాలి, -b² ఉన్న దగ్గర +b² రాయాలి. సైన్ మార్చాలి, b² యొక్క సైన్ గంతే. సో -b² అయింది. ఏమన్నా తేడా ఉందా? ఏమన్నా డౌట్ ఉందా అండి? ఆమె క్లియర్?